కనీసం ఒక 2-3 కోట్ల మంది షేర్ చేసుకున్నారు. అంత కాన్ఫిడెన్షియల్ అది. ఆ కాన్ఫిడెన్షియల్ డాక్యుమెంట్లో ఏముందంటే మీ జీపులు కార్లు తిరగటం ఆపేసి వీలైతే 2 వీలర్స్ మీదో లేకపోతే సైకిల్ మీద తిరగండి, మనకి ఫ్యూయల్ అవసరం, మీరు వృధా ఖర్చులు తగ్గించండి అని చెప్పి. అక్కడే తెలుస్తోంది వాళ్ళ రిజర్వ్స్ పడిపోయినాయని. ఓ పక్క రిజర్వ్స్ పడిపోయినాయి, జనరల్ మునీర్ ఎక్కడున్నాడో తెలియదు, వాళ్ళు బెంగ పెట్టుకొని 250 మంది ఆఫీసర్స్ జరాలు వచ్చి రాజీనామా చేశారు. ఓ 12 మంది పర్సనల్ ఏమో ఇంకా అసలు మునీర్ కార్ రాకపోతే మేము రామని చెప్పేసి, యుద్ధానికి రామని చెప్పేసి వాళ్ళు వెక్కి వెక్కి ఏడుస్తున్న వీడియోలు కూడా కనిపించినాయి. ఈ పరిస్థితుల్లో ఆవిడ సెనేటర్ అలా మాట్లాడటాన్ని మీరు ఎలా చూస్తున్నారు సార్? 99 ప్రేక్షకులకి తమరికి అదేవిధంగా ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారం అండి. సార్ ఇక్కడ ఒక చిన్న లాజిక్ అంటే మీరు సగం మాత్రమే చెప్పారు, దాంట్లో మిగిలిన సగం బషీర్ గారు మీ వీడియో ఆగిపోయింది, ఒకసారి చెక్ చేసుకోండి. ఆవిడ కేవలం బాబ్రీ మసీద్ అంశాన్ని లేవదీసి నేను అక్కడ వచ్చి ఫస్ట్ ఇటుకరాయిని అక్కడ ఉన్నటువంటి సామాన్య ఒక మా జవాన్ పెడతాడు, ఆసిం మునీర్ వచ్చి నమాజ్ చదివిస్తాడు అని చెప్పేసి చెప్పడం కాకుండా దాంతో పాటు అక్కడ ఇంకో మాటను యాడ్ చేసింది. అదేంటంటే ఈ సిక్కు సోదరులు ఎవరైతే ఉన్నారో అది కూడా చెప్తా నేను ముందర, అది కూడా ఉంది, నేను దాని గురించి కూడా మాట్లాడతా. అంటే నేను కమింగ్ టు ద పాయింట్ సార్, ఆవిడ ఆ పాయింట్ ని కూడా ప్రస్తావించి ఆవిడ చెప్పేది ఏంటంటే సిక్కు సోదరులు మాపై దాడి చేయరు అని చెప్పేసి. ఎందుకు దాడి చేయరంటే వారికి సంబంధించినటువంటి పుణ్యస్థలం ఎవరైతే గురునానక్ జన్మస్థలం అక్కడే ఉంది, జన్మస్థలం అక్కడ ఉంది కాబట్టి మాపై వాళ్ళు ఇది చేయరు అని చెప్పేసి. ఇదంతా చూస్తుంటే నాకు ఆ డాట్స్ అన్ని కూడా కనెక్ట్ చేస్తుంటే నాకున్నటువంటి అనుమానాలు బాగా గట్టిగా బలపడుతున్నాయి. నాకున్న అనుమానాలు ఏంటంటే దే వాంట్ టు ప్రొవోక్, నంబర్ 1. నంబర్ 2, ఇక్కడ లోకల్ గా ఏంటంటే ఇండియా లోకల్ గా అంతర్గతంగా ఇండియాలో ఒక రకమైనటువంటి చిచ్చును రాజేయాలి అని చెప్పేసి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడు వీళ్ళు అక్కడ ఏరి అక్కడ హిందువుల్ని నువ్వు హిందువా కాదా, నువ్వు జిప్పుతి లేకపోతే నువ్వు కల్మా చదువు అని చెప్పేసి వాళ్ళని చంపారు కదా. హిందువుల్ని చంపాలంటే భారతదేశం రావాలా? హిందువుల్ని చంపాలంటే భారతదేశం రావాల్సిన అవసరం లేదుగా, పాకిస్తాన్ లోనే ఉన్నారుగా, పాకిస్తాన్ లో చంపుకోవచ్చు. అయిపోయింది సార్, అక్కడ అందరూ అయిపోయింది, 1% కూడా లేరు ఇంకా, అందుకని ఎత్తుకుంటూ వచ్చాడు అతను. ఇక్కడ వచ్చి ఇక్కడ పర్టికులర్ గా ఇది లేవదీస్తున్నారంటే కనుక ఖచ్చితంగా ఏంటంటే ఇక్కడ ఒక అనిశ్చితిని తీసుకొని రావాలి. ఇక్కడ ఇంటర్నల్ గా ఏదైతే హిందూ ముస్లిం కాన్ఫ్లిక్ట్ ఉందో దాన్ని బాగా బలంగా జనాల్లోకి ఈ యొక్క దీన్ని తీసుకుని వెళ్ళాలి. తద్వారా ఏంటంటే వీళ్ళు డైరెక్ట్ గా 1 to 1, ఇప్పుడు కర్నల్ గారు చెప్పారు, మీరు చెప్తున్నారు, ట్యాంకులు ఖాళీగా ఉన్నాయి, అన్ని జాగ్రత్తగా వాడుకోవాలని చెప్పేసి. అంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి అనేది మనకు తెలుసు, కానీ వాళ్ళు ఆ ఏదైతే ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయో దాని నుంచి వాళ్ళు కోల్పోవాలంటే కనుక మమ్మల్ని ఒక మెంటల్ గా దాడి చేయాలి అనేది వారి యొక్క వ్యూహం అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అంటే ఒక్కొక్క సామాజిక వర్గాన్ని ఒక్కొక్క విధంగా వాళ్ళు కార్నర్ చేస్తూ వెళ్ళాలని చెప్పేసి వాళ్ళ యొక్క కుట్ర. కానీ వాడికి తెలియదు ఏంటంటే భారతదేశం when it is comes to India, when it is comes to Indian integrity, when it is comes to the nation, మాకు ఇవన్నీ కూడాను సెకండరీ అండి. ఇవన్నీ కూడాను సెకండరీ. మతాలు, కులాలు, ప్రాంతాలు, భాషలు ఇవన్నీ కూడాను సెకండరీ. we have only one thing, that is we are as an Indian. there is the matter. ఈ సంగతి ఏంటంటే వాళ్ళకి తెలుసు, కానీ దాన్ని డిస్టర్బ్ చేయాలని చెప్పేసి వీళ్ళు చేస్తున్నటువంటి కుట్ర. ఇప్పుడు బాబ్రీ మసీద్ అంశం గురించి మీకెందుకు వెధవల్లారా? బాబ్రీ మసీద్ అంశం గురించి మేము స్వాగతించకపోయినా కానీ ఇక్కడ ఉన్నటువంటి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని గౌరవించాము. ఇది ఇక్కడ ఉన్నటువంటి ముస్లింల యొక్క యాక్సెప్ట్ చేశారు దాన్ని. ఆ బాబ్రీ మసీద్ ఇష్యూ జరిగిన తర్వాత ఎక్కడైనా కానీ ఒక చిన్న గలాటా జరిగిందండి వాసుదేవ్ గారు? ఎక్కడైనా కానీ ఎక్కడ కూడా జరగలేదు. ఈ జడ్జిమెంట్ రాక ముందే పెద్ద మత పెద్దలందరూ కూడా చాలా స్పష్టంగా ఒక స్టేట్మెంట్, నార్మల్ స్టేట్మెంట్ ఒకటి ఇచ్చేశారు. ఎటువంటి స్టేట్మెంట్ వచ్చినా కానీ, ఎటువంటి జడ్జిమెంట్ వచ్చినా కానీ, ఎటువంటి వర్డిక్ట్ వచ్చినా కానీ దాన్ని మేము యాక్సెప్ట్ చేయాలి, ఇంకా ఇది ఇక్కడతో ఫుల్ స్టాప్ పెట్టాలి అని చెప్పేసి. అరే మేము ఇక్కడ ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింలు దీనికి ఇక్కడతో ఫుల్ స్టాప్ పెట్టాలి అని చెప్పి అనుకుంటుంటే ISIS ఏజెంట్లు, ISIS ఉగ్రవాదులు, ఈ నీచ్ కమింగ్ కుత్తేగాళ్ళు వీళ్ళు మళ్ళా ఈ కుండుని మళ్ళా ఫ్రెష్ గా తయారు చేయాలని చెప్పేసి చూస్తున్నారంటే అక్కడే కుట్రకోవడం ఏంటనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇది జరిగే పని కాదండి. ఇది జరగాలంటే కనుక వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో దానికన్నా ముందు ఆ ట్యాంకులు ఫిల్ చేసుకోమని చెప్పి మనం చెప్పాల్సిందే. దానికి మించి ఇంకేం లేదు. ఆ ఆసిఫ్ మునీర్ ఎక్కడున్నాడో ముందు కనుక్కోమని చెప్పండి. మాట్లాడేసి మళ్ళీ వెనకాల వెళ్ళి దాక్కోవడం అనేది వీళ్ళ యొక్క పరిస్థితి.
కాబట్టి దీన్ని మనం సీరియస్ గా తీసుకొని దీని గురించి మనం ఆలోచిస్తూ కూర్చుంటే కనుక లేట్ అయిపోతుంది. మనం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాము భారతదేశం ఎటువంటి యాక్షన్ తీసుకుంటుంది అని చెప్పేసి. ఎందుకంటే ఇక్కడ ప్రశాంతంగా లేదు. ఇక్కడ ప్రశాంతంగా ఉండాలంటే కనుక అక్కడ అటాక్ జరిగితేనే ఇక్కడ ప్రశాంతంగా ఉంటుంది. ఆ రోజు నుంచి ఏదైతే నువ్వు 26 మందిని చంపారో ఆ రోజు నుంచి తీసుకొని ఈ రోజు వరకు మేము 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాము ఎప్పుడెప్పుడా అని చెప్పేసి. రైట్, మళ్ళీ మీ దగ్గరకు వస్తే ఒకసారి త్వరగా శ్రీరామ్ గారి దగ్గరికి వెళ్దాం. శ్రీరామ్ గారు, మీరు మాట్లాడే ముందు ఓవైసీ గారు మాట్లాడింది కూడా ఒకసారి చూద్దాం. ఆయన ఏమన్నాడంటే,